హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మినపగారెలు మంచిగా సాఫ్ట్గా బయట క్రంచీగా రావాలంటే ఈ వీడియోను చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఈ మినపవడలు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది, మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఈ మినపవడలు అనేది ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మినపగుళ్ళను, పుట్టు తీసిన మినపగుళ్ళను తీసుకున్నాను. ఒక 1 గ్లాస్ వరకు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి 4 to 6 అవర్స్ వరకు. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ మొత్తం ఉంపేసిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తని పిండిలాగా రుబ్బుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువగా యాడ్ చేయొద్దు, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ ఎక్కువగా వేస్తే పిండి అనేది మరీ పలచగా ఉంటుంది. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇలా దూదిలాగా అంటూ వస్తుంది. ఇలా మంచిగా పిండి అనేది వస్తుంది. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని ఎల్లిపాయలు అలాగే అల్లం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది కాస్త బరకగానే పట్టుకుంటే గారెల్లో యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినప పిండిలోకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మినపవడలు అనేది మంచిగా ఫ్లఫీగా రావాలంటే 2 to 3 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. అలాగే అందులోనే కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలపడం వల్ల మినపవడలు అనేది మంచి ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు కాస్త పిండిని తీసుకొని ఇలా కవర్ పైన అనుకుంటూ వాటర్లో చేతి అనేది డిప్ చేసుకుంటూ ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం చేసిన వడల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. చేతికి కాస్త తడి చేసుకుంటూ మినపవడలు అనేది వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలానే మిరపగారెలు అనేది వేసుకోవాలి. ఒక కవర్ పైన కొద్దిగా వాటర్ అనేది అనుకుంటూ ఇలా పిండి ముద్దను తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా మినపవడలు అనేది వేసుకోవాలి. ఇలా 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ మినపగుళ్ళు ఒకటే వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇలానే మొత్తం వడలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మినపవడలు అనేది ఈజీగా అండ్ టేస్టీగా అనేది రెడీ అయ్యాయి. ఈ మినపవడలు అనేది బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా అనేది కుక్ అయ్యాయి. ఇది చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.